అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అల్లా యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజుర్ రహమాన్, ఫౌండర్, ప్రెసిడెంట్, పీస్ మెసేజ్ ఫౌండేషన్. సోదరులారా, ఈరోజు మనం మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మాట్లాడుకుందాం. రబీయుల్ అవ్వల్ నెల అంటే కేవలం క్యాలెండర్లో మరో నెల కాదు, మానవాళి చరిత్రలో ఒక మహత్తరమైన వెలుగు ఉదయించిన నెల. అజ్ఞానం, మూఢనమ్మకాలు, అన్యాయం, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి సత్యం, హిదాయత్, కరుణ, న్యాయం చూపించడానికి అల్లాహ్ తఆలా పంపిన కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ నెలలోనే జన్మించారు. అందుకే రబీయుల్ అవ్వల్ వచ్చినప్పుడు మన హృదయంలో సంతోషం కలగడం సహజమే. కానీ సోదరులారా, ప్రవక్త జన్మాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే మన బాధ్యత కాదు. ఆయన చూపించిన మార్గంలో మన జీవితాన్ని మార్చుకోవడమే అసలైన బాధ్యత. ఆయనపై ప్రేమ ఉందని చెప్పడం మాత్రమే కాదు, ఆయన సున్నత్ను ఆచరించాలి, ఆయన బోధించిన షరియత్ ప్రకారం జీవించాలి, ఆయన చూపించిన సత్యం, కరుణ, న్యాయం, సత్ప్రవర్తనలు మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే నిజమైన ఇష్కే రసూల్ మాటల్లో కనిపించదు, మన ఆచరణలో కనిపిస్తుంది. కాబట్టి ఈ రబీయుల్ అవ్వల్ మనకు ఒక ప్రశ్న వేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మనం ఎంతగా ప్రేమిస్తున్నామని చెబుతున్నాం కంటే ఆయన చూపిన మార్గంలో మనం ఎంతవరకు నడుస్తున్నాం, ఇదే మనం ఆలోచించాల్సినటువంటి అసలైన విషయం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకకు ముందు అరేబియా సమాజం ఒక గాఢమైన చీకట్లో చిక్కుకొని ఉండేది. తెగల మధ్య విభేదాలు, పరస్పర శత్రుత్వాలు, బలవంతుల ఆధిపత్యం సమాజాన్ని తీవ్రంగా విభజించాయి. బలహీనులకు న్యాయం దక్కడం కష్టంగా ఉండేది. స్త్రీలకు తగిన గౌరవం, హక్కులు నిరాకరించబడేవి. పేదలు, అనాథలు మరియు బలహీన వర్గాలకు సరైన రక్షణ లేకపోయేది. అజ్ఞానం, మూఢనమ్మకాలు, అన్యాయమైన ఆచారాలు ప్రజల సామాజిక జీవితాన్ని బలంగా ప్రభావితం చేసేవి. అలాంటి చీకటి పరిస్థితుల్లో అల్లాహ్ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించారు. ఆయన రాకతో మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అన్యాయానికి ఎదురుగా న్యాయం, అజ్ఞానానికి ఎదురుగా జ్ఞానం, ద్వేషానికి ఎదురుగా సోదరభావం, క్రూరత్వానికి ఎదురుగా కరుణ నిలిచాయి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక ఒక వ్యక్తి జననం మాత్రమే కాదు, చీకటిలో ఉన్న మానవాళికి హిదాయత్, వెలుగు ఉదయించిన మహత్తరమైన ఘట్టం. అందుకే దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకను మానవాళికే కాదు సకల లోకాలకు ఒక మహత్తరమైన కరుణగా పేర్కొన్నాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మేము మిమ్మల్ని సకల లోకాల వారికి కారుణ్యంగా మాత్రమే పంపాము. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. సూర అల్ అంబియా 21:107. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశం ఒక ప్రాంతానికి, ఒక తెగకు లేదా ఒక జాతికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన తీసుకొచ్చిన హిదాయత్, కరుణ, సత్యం మరియు జీవన మార్గదర్శకత్వం సమస్త మానవాళి కోసం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఎన్నడూ ఒకే తెగకు, ఒకే జాతికి లేదా ఒకే తరానికి పరిమితం కాలేదు. ఆ సందేశం మానవాళి మొత్తాన్ని ఉద్దేశించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ప్రపంచం పొందిన గొప్ప విషయం మార్గదర్శకత్వం. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా చెబుతున్నాడు, నిశ్చయంగా అల్లాహ్ నుండి మీ వద్దకు ఒక వెలుగు మరియు ఒక స్పష్టమైన గ్రంథం వచ్చింది. సూర అల్ మాయిదా 5:15. ఆ వెలుగు మానవాళిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, అన్యాయం నుండి న్యాయం వైపు, ద్వేషం నుండి కరుణ వైపు నడిపించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో జన్మించారు. ఆయన తండ్రి అబ్దుల్లా, తల్లి ఆమినా బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగిన ఆయన తరువాత తన నిజాయితీ, విశ్వసనీయత వల్ల ప్రజల్లో అల్ అమీన్, విశ్వసనీయుడు అనే గౌరవాన్ని పొందారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త మాత్రమే కాదు, మానవత్వానికి మార్గదర్శి. ఆయన జీవితం ఒక పుస్తకం, ఆయన ప్రవర్తన ఒక పాఠశాల, ఆయన బోధనలు మానవాళికి వెలుగుదారి. 40 ఏళ్ల వయసులో హీరా గుహలో ఆయనకు అల్లాహ్ నుండి తొలి వహీ వచ్చింది. ఇఖ్రా, చదువు అనే సందేశంతో ప్రారంభమైన ఆ దైవ సందేశం మానవాళిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించింది. ప్రవక్త ప్రజలకు ఒకే అల్లాహ్ను ఆరాధించాలని, విగ్రహారాధనను విడిచిపెట్టాలని, నిజాయితీగా జీవించాలని, అన్యాయం చేయకూడదని బోధించారు. మానవులందరూ ఒకే సృష్టికర్తకు సేవకులని, సంపద, తెగ, జాతి లేదా సామాజిక హోదా కారణంగా ఏ వ్యక్తి మరొకరి కంటే గొప్పవాడు కాదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. మనిషి యొక్క నిజమైన గౌరవం అనేది సదాచారంలోనే ఉంది. ఖురాన్ మానవాళికి ఇలా గుర్తు చేస్తుంది, ఓ మానవులారా, మిమ్మల్ని ఒకే ఆత్మ నుండి సృష్టించిన మీ ప్రభువుకు భయపడండి. సూర అన్-నిసా 4:1. అయితే ఆయన చూపించిన సన్మార్గం ఏంటి? ప్రవక్త బోధనలు కొన్ని మాటల్లో చెప్పాలంటే, నిజం మాట్లాడండి, అమానత్ను కాపాడండి, తల్లిదండ్రులను గౌరవించండి, పేదలను ఆదుకోండి, అనాథల పట్ల దయ చూపండి, పొరుగు వారిని గౌరవించండి, స్త్రీలకు గౌరవం ఇవ్వండి, అన్యాయం చేయకండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి, క్షమించగలిగితే క్షమించండి, శత్రువు పైన న్యాయం
న్యాయం చేయండి. ఇదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మానవతా మార్గం. స్త్రీలకు గౌరవం, కుటుంబానికి విలువ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీల పట్ల సమాజం చూసే దృక్పథాన్ని మార్చారు. తల్లులు అసాధారణమైన గౌరవానికి అర్హులని బోధించారు. స్త్రీలకు వారసత్వం, ఆస్తి, విద్య, వివాహానికి అంగీకారం మరియు గౌరవం వంటి హక్కులు ఉన్నాయని బోధించారు. స్త్రీ పురుషులు ఒకే మూలం నుండి వచ్చారని ఖురాన్ మానవాళికి గుర్తు చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులతో ప్రేమగా, దయగా ఉండేవారు. భార్యలతో మంచిగా ప్రవర్తించడం, పిల్లలను ప్రేమించడం, చిన్నవారిపై దయ చూపడం, పెద్దలను గౌరవించడం వంటి విలువలను ఆయన తన జీవితంలో చూపించారు. ఆయన బోధనలో మంచి వ్యక్తి అంటే బయట ప్రపంచంతో మాత్రమే కాదు, తన ఇంటి వారితో కూడా మంచిగా ఉండేవాడు. ఆయన కరుణ ఎంతో గొప్పది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను సంప్రదించారు. పిల్లలపై ఆప్యాయత చూపారు. తన సహచరుల పట్ల మాత్రమే కాకుండా పిల్లలు, పెద్దలు, పేదలు, అనాథలు, సేవకులు, జంతువులు మరియు తనను వ్యతిరేకించిన వారి పట్ల కూడా దయ చూపారు. జంతువుల పట్ల కూడా కరుణ చూపాలని బోధించారు. అంటే ఇస్లాం కేవలం మనుషుల మధ్య సంబంధాల గురించి మాత్రమే కాదు, ప్రతి జీవిపై దయా, బాధ్యత గురించి కూడా బోధిస్తుంది. హృదయం ప్రతీకారం కోరుకున్నప్పుడు కూడా క్షమను బోధించారు. అందుకే దివ్య ఖురాన్ ప్రవక్త వారి గురించి ఇలా చెబుతుంది, నిశ్చయంగా మీరు గొప్ప నైతిక స్వభావం కలవారు. సూరా అల్ కలాం సూరా నంబర్ 68 ఆయత్ నంబర్ 4. ఆయనకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ప్రవక్త సత్యాన్ని బోధించడం ప్రారంభించినప్పుడు అందరూ ఆయనను స్వాగతించలేదు. మక్కాలో ఆయనను ఎగతాళి చేశారు, అవమానించారు. ఆయనపై మరియు ఆయన అనుచరులపై ఎన్నో వేధింపులు జరిగాయి. అయినప్పటికీ ఆయన ప్రతీకార మార్గాన్ని ఎంచుకోలేదు. దీనికి ఉదాహరణే తాయిఫ్ సంఘటన. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్కు వెళ్ళి ప్రజలను అల్లా మార్గం వైపు ఆహ్వానించారు. అక్కడ కొందరు ఆయనను తిరస్కరించడమే కాకుండా పిల్లలను మరియు ఇతరులను ఆయనపై రాళ్లు వేయడానికి ఉసిగొలిపారు. ఆయన శరీరం గాయాలతో రక్తమోడింది. అలాంటి సమయంలో కూడా ఆయన ప్రతీకారం కోరలేదు. తనను బాధించిన ప్రజల నాశనాన్ని కోరుకోవడం కంటే వారి భవిష్యత్ తరాలు సన్మార్గంలోకి రావాలని ఆశించారు. ఇది క్షమకు ఎంత గొప్ప ఉదాహరణ ఒకసారి మీరే ఆలోచించండి. ప్రవక్త వారి జీవితంలో మక్కా విజయం ఒక గొప్ప ఉదాహరణ. ప్రతీకారం తీసుకునే అవకాశం వచ్చినప్పుడు ఏళ్ల తరబడి తనను మరియు తన అనుచరులను వేధించిన మక్కా ప్రజలపై చివరకు ఆయనకు అధికారం వచ్చింది. అప్పుడు ఆయనకు ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంది, కానీ ఆయన క్షమను ఎంచుకున్నారు. అధికారం చేతుల్లో ఉన్నప్పుడు క్షమించడం నిజమైన గొప్పతనం. కాబట్టి ధనికుడికి, పేదవాడికి ఒకే న్యాయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజంలో జాతి, వంశం, ధనం, అధికారం ఆధారంగా మనుషుల విలువలు నిర్ణయించలేదు. ఆయన బోధనలో మనిషి గొప్పతనం, అతని దైవ భక్తి, సత్ప్రవర్తన, నీతిలో ఉంది. అందుకే ఆయన సమాజంలో పేదవారికి, అనాథలకు, బానిసలకు, బలహీనులకు కూడా గౌరవం కల్పించారు. ఇస్లాంలో దుఃఖకరమైనటువంటి గతం ఉన్నవారు అసాధారణ విశ్వాసం గలవారుగా మారారు. పూర్వ శత్రువులు సోదరులుగా మారారు. బానిసలు నాయకులుగా ఎదిగారు. పేదవారు గౌరవనీయులయ్యారు. అంతేకాదు సమాజంచే విస్మరించబడిన వారు సమాజంలో స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా పశ్చాత్తాపానికి ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుందని ఇస్లాం బోధించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి వదిలిన వారసత్వం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్ళారు. సత్యం పలికే ప్రతి చోట, అనాథను ఆదరించే చోట, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే చోట, కోపంతో ఉన్న హృదయం క్షమించే చోట, తల్లిదండ్రులు తమ బిడ్డను ఆప్యాయంగా చూసుకునే చోట, ఒక విశ్వాసి వ్యక్తిగత లాభం కంటే న్యాయానికే ప్రాధాన్యత ఇచ్చే చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారసత్వం జీవిస్తూనే ఉంటుంది. దరూద్ మరియు సలాం. దివ్య ఖురాన్ విశ్వాసులకు ఇలా చెబుతుంది, నిశ్చయంగా అల్లా మరియు ఆయన దేవదూతలపై ప్రవక్త దరూద్ పంపుతారు. ఓ విశ్వాసులారా, ఆయనపై దరూద్ మరియు సలాములు పంపండి. అల్లాహుమ్మ సల్లి అలా మహమ్మద్ వాలా అలీ మహమ్మద్ వబారిక్ వసల్లిం. సూరా అల్ అహ్జాబ్ 33 ఆయత్ 56. కాబట్టి మనం కూడా ప్రేమతో ఇలా పలుకుదాం, అల్లాహుమ్మ సల్లి అలా మహమ్మదిన్ వాలా అలీ మహమ్మద్. ప్రవక్త తన జీవితంలో కూడా మానవుల హక్కులు, పరస్పర గౌరవం, రక్తపాత నివారణ, కుటుంబ బాధ్యత, న్యాయం వంటి అంశాలను గుర్తు చేశారు. చివరికి ఆయన ఈ ప్రపంచాన్ని వీడిపోయారు, కానీ ఆయన శరీరం మన మధ్య లేకపోయినా ఆయన చూపించిన మార్గం ఇంకా ఉంది. ఆయన బోధనలు ఇంకా ఉన్నాయి. ఆయన ఆదర్శ జీవితం ఇంకా ఉంది. ఆయన మానవతా సందేశం ఇంకా ప్రపంచానికి అవసరమే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కరుణను బోధించే గురువుగా, శీలానికి ఆదర్శంగా, బలహీన రక్షకుడిగా, సేవ చేసిన నాయకుడిగా మరియు మానవాళిని దాని సృష్టికర్త వద్దకు తిరిగి పిలిచిన ప్రవక్తగా నిలిచారు. మిలాదు నబీ అంటే ఏంటి? మిలాద్ అంటే జననం. మిలాదు నబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మాన్ని స్మరించుకునే సందర్భం. కానీ సోదరులారా, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలి. మిలాదు నబీ పేరుతో రోడ్లపై డీజేలు పెట్టడం, పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టడం, ర్యాలీలతో ఇతరులకు అంతరాయం కలిగించడం, ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేయడం, పెద్ద
పెద్ద అరుపులను, డ్యాన్సులు చేయడం ఇవన్నీ నిజంగా ప్రవక్త చూపించిన మార్గమేనా? ఇలాంటి కార్యక్రమాలు ప్రవక్త కాలంలో జరిగాయా? ఆయన తర్వాత సహాబాల కాలంలో జరిగాయా? ప్రవక్తను మనకంటే ఎక్కువగా ప్రేమించిన సహాబాలు ఇలా చేశారా? మీలాద్ పేరుతో మనం చేస్తున్న ప్రతి పని ఇస్లాం అనుమతిస్తున్నదేనా? ఒక్కసారి మన హృదయపూర్వకంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రవక్తను ప్రేమించడం అంటే ఆయన పేరుతో మనకు నచ్చిన పనులు చేయడం కాదు, ఆయన చూపిన సున్నత్ మార్గంలో నడవడం. కాబట్టి మీలాదు నబీ మనకు చెప్పే అసలు సందేశం మీలాద్ను వేడుకగా జరుపుకునే రోజుగా కాకుండా ప్రవక్త జీవితాన్ని మన జీవితంలో ఆచరించుకునే అవకాశంగా ఉండాలి. ఒక అబద్ధాన్ని వదిలితే అది ప్రవక్త బోధనకు గౌరవం, ఒక పేదవాడికి సహాయం చేస్తే అది ఆయన చూపిన దయకు గౌరవం, ఒక శత్రువును క్షమిస్తే అది ఆయన క్షమాగుణానికి గౌరవం, ఒక అనాథను ఆదుకుంటే అది ఆయన బోధనకు గౌరవం, ఒక అన్యాయాన్ని ఆపితే అది ఆయన న్యాయానికి గౌరవం. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించడం అంటే ఆయన పేరును మాత్రమే పలకడం కాదు, ఆయన చూపిన సన్మార్గంలో మన జీవితాన్ని నడపడం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జననం ఒక శిశు జననం మాత్రమే కాదు, మానవాళికి ఒక గొప్ప మార్గదర్శకత్వం ప్రారంభమైనటువంటి సందర్భం. ఆయన జీవితాన్ని చదివితే ప్రేమ కనిపిస్తుంది, ఆయన జీవితాన్ని చూస్తే క్షమ కనిపిస్తుంది, ఆయన బోధనలు వింటే న్యాయం కనిపిస్తుంది, ఆయన ప్రవర్తనలో మానవత్వం కనిపిస్తుంది. కాబట్టి మీలాదు నబీ మనందరికీ ఒక ప్రశ్న వేయాలి. ప్రవక్తను మనం ఎంతగా ప్రేమిస్తామని చెప్పడం కంటే ఆయన చూపిన మార్గంలో మనం ఎంతవరకు నడుస్తున్నాం, అదే నిజమైన స్మరణ, అదే నిజమైన గౌరవం, అదే మానవత్వానికి నిజమైన సందేశం. అల్లా మనందరికీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నిజమైన ప్రేమను ప్రసాదించుగాక, ఆయన సున్నత్ను అర్థం చేసుకుని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆయన చూపిన సన్మార్గంలో మన జీవితాలను నడిపించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది, కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది, మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.